ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి నారంపేట్ డిస్ట్రిక్ట్ దామర్గిద్ద మండల్ కంసంపల్లి విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఇంత నైట్ అయినా కూడా రిజల్ట్ కోసం వెయిట్ చూస్తున్నారు. ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో తెలుసుకోవడమే మన ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ యువత దగ్గర, గ్రామ పెద్దల దగ్గర అడిగి తెలుసుకుందాం. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు అంజనేయులనా. ఎస్కేఆర్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే మా ఒక గ్రామంకి వచ్చి మీరు కంసంపల్లిలో ఎలా ఎలక్షన్ జరుగుతుందని మీ న్యూస్ ద్వారా తెలియజేయడం మాకు ఒక గర్వకారణంగా ఉంది. ఈ ఎన్నికల్లో గ్రామంలో బీఆర్ఎస్కి వెళ్ళి, ఇంకా కాంగ్రెస్కి వెళ్ళి, కానీ బీజేపీకి వెళ్ళి, కానీ 4 పార్టీలకు వెళ్ళి అభ్యర్థులు ఉన్నారు. ఇంకా తెలియజేయడం అనగానే కంసంపల్లిలో ఇప్పుడు ఊరూరిగా నడుస్తుంది బీజేపీకి, బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ మధ్యలో. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొద్దిగా ముందంజలో నడుస్తున్నాడు. 60 ఓట్ల లీడ్తో ముందంజల నడుస్తుంది. కాబట్టి కంసంపల్లి గ్రామంలో మా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి శ్రీనివాస్ అనే అభ్యర్థి ఉన్నాడు, మంగు సుశీలమ్మ. అదే పార్టీ కొద్దిగా లీడ్లో ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని మా కంసంపల్లి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. మీకు నా పేరు మీకు ధన్యవాదాలన్నా. మా కంసంపల్లిలోకి వచ్చి మా ద్వారా మీ సమాచారాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కంసంపల్లి గ్రామంలో ఈరోజు ఎలక్షన్ జరిగింది కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఉన్న యూత్ దగ్గర తెలుసుకుంటున్నామన్నా. చెప్పండి మీ ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇలా జరుగుతున్న గ్రామస్థ ఎన్నికలు పార్టీ కోసం పనిచేసేది కాదు. గత 10 ఏళ్ళుగా బానిసత్వానికి గురై ఇప్పుడు మాకు మేము స్వాతంత్రం తెచ్చుకున్నట్టు ఇది జస్ట్ పార్టీని గెలిపించినట్టు మాత్రం అస్సలు కాదు. దొరల పాలన ఎట్లుంటుందో సేమ్ మా ఊర్లో ఉన్న గౌండ్ల పాలన బద్దలు కొట్టి మాకంటూ ఒక స్వాతంత్రం మాది మేము పరిపాలించుకోవాలి, మా గ్రామాన్ని మేము అభివృద్ధి పరచుకోవాలని మాత్రమే ఇప్పుడు మేమందరం కలిసి యూత్ అంతా కలిసి మంగు శ్రీనివాస్ అనే వ్యక్తికి, ఆయన ఏ పార్టీలు అన్నా ఉండని, కాంగ్రెస్ అన్న ఒకటే కాదు, ఒకవేళ ఇండిపెండెంట్గా నిలబడ్డా గెలిపించుకుంటాం. ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు దాదాపుగా ఇంకా ఒక 100-120 లీడ్లనే ఉన్నాడు. 10 నిమిషాల్లో అప్డేట్ వస్తుంది, పక్కా గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఆయన గుర్తే అది బ్యాట్ రెడీ పెట్టుకున్నావు. మంగు సుశీలమ్మ కాంగ్రెస్కి వెళ్ళి ఘన విజయంతో విన్ అయ్యింది. మన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఆపే మొగోడు దమ్మున నాయకుడు ఎవడు లేడు. ఇంకా 8 వార్డు నెంబర్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచిండ్రు. చెప్పండి, లీడింగ్ లో ఉన్నారా అన్న? ఇప్పుడు మొత్తంకి లీడింగ్ లో ఉన్నాం మేము. ఇప్పుడు గెలిచిండ్రా? ఆల్రెడీ గెలిచి ఉన్నాం. ఓకే ఓకే. క్యాండిడేట్ ఎంతసేపులో బయటకు వస్తాడు? ఒక్క 10 నిమిషాల్లో క్యాండిడేట్ బయటికి వస్తున్నాడు. ఇప్పుడు ఒక్క 15 నిమిషాలు వార్డు నెంబర్లతో సహా క్యాండిడేట్ 5 నిమిషాల్లో బయటికి వస్తున్నాడు. ఓకే, ఉప సర్పంచ్ ఎవరయ్యే అవకాశం ఉంది? మేము మాట్లాడుకుంటాం అది. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ జరా. ఇక్కడ చూడు, నారంపేట్ డిస్టిక్లో దామర్గిద్ద మండలం కంసంపల్లి గ్రామంలో ఈరోజు పోలింగ్ కావడం జరిగింది, ఎలక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కౌంటింగ్ కూడా కావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా సర్పంచ్ గారి దగ్గర మంగు సుశీలమ్మ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. నారంపేట డిస్టిక్లో కంసంపల్లి గ్రామంలో భారీ మెజార్టీ తోటి మంగు సుశీలమ్మ గారు 169 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న దామర్గిద్ద యూత్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సీనన్న దగ్గర కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఒక్కసారి ముందుగా సర్పంచ్ అమ్మ గారు. అందరికీ నమస్తే. మీకంతా మంచిగా నన్ను మంచిగా చూసుకున్నారు. మీకు అంతా నమస్కారం. నేను మంచిగా వచ్చిన సాలేను. ఇప్పుడు సీనన్న గారు ముఖ్యంగా ఇక్కడ నా మిత్రులు, పెద్దలు, అట్లాగే కాంసంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ పూర్తి చేసిండ్రు. నేను బాధ్యతగా కంసంపల్లికి పనిచేయడం కోసం, కంసంపల్లి గ్రామ అభివృద్ధి కోసం సేవ చేయడానికి మాత్రమే నేను మీ ముందున్నా.
నా తల్లిగారిని మీ ముందు మీకు అప్పగిస్తే మా తల్లిగారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇవాళ కంసన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా తల్లిని గెలిపించి నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటా. ఎమ్మెల్యే గారి దగ్గర కంసన్పల్లి కోసం, కంసన్పల్లి గ్రామ ప్రజల కోసం ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి అందరికీ కూడా సేవ చేస్తా. అట్లాగే కంసన్పల్లి గ్రామాన్ని రాబోయే 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.